వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి ఒకే పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ముగ్గురు అన్నదమ్ముళ్ళు శాసనసభకు ఎన్నిక కావడం రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. శాసనసభకు ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి ఎన్నికైన సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ ఒకేసారి ముగ్గురు అన్నదమ్ములు ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున గుంతకల్లు నుంచి వెంకట్రామిరెడ్డి, ఆదోని నుంచి సాయి ప్రసాద్ రెడ్డి, మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి గెలిచారు. వీళ్లకు రాంపురం సోదరులుగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు ఉంది. రాంపురం సోదరులు మొత్తం 6: సీతారామిరెడ్డి, జయరామిరెడ్డి, శివరామిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి. అయితే రాంపురం సోదరుల తండ్రి భీమిరెడ్డి 1983లో టీడీపీ తరపున ఉరవకొండ నుంచి గెలిచారు. నాదెండ్ల భాస్కర్ రావు వర్గంగా పేరుబడ్డ ఆయన 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏప్రిల్ 1985లో చనిపోయారు. భీమిరెడ్డి పెద్ద కుమారుడు సీతారామిరెడ్డి మంత్రాలయం ఎంపీపీగా, జెడ్పీటీసీగా, సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. రెండో కుమారుడు జయరామిరెడ్డి చిన్న వయసులోనే చనిపోయారు. మూడో కుమారుడు వైవి శివరామిరెడ్డి 1999లో కాంగ్రెస్ తరపున ఉరవకొండ నుంచి గెలవగా ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. ఇక నాలుగో కుమారుడు వెంకట్రామిరెడ్డి గుంతకల్లు నుంచి వైసీపీ తరపున 2014లో ఓడిపోయి ఈ 2019 ఎన్నికల్లో గెలిచారు. ఐదో కుమారుడు సాయి ప్రసాద్ రెడ్డి ఆదోని నుంచి కాంగ్రెస్ తరపున 2004లో, వైసీపీ తరపున 2014, 2019లో గెలిచారు. భీమిరెడ్డి చివరి కుమారుడు బాలనాగిరెడ్డి మంత్రాలయం నుంచి టీడీపీ తరపున 2009లో, వైసీపీ తరపున 2014, 2019లో గెలిచారు. రాంపురం సోదరుల తండ్రి భీమిరెడ్డి సొంత గ్రామం కొనకండ్ల. ఇది ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలంలో ఉంది. కానీ వాళ్ల మేనత్తను కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం గ్రామానికి ఇచ్చారు. భీమిరెడ్డి పూర్వీకులది కూడా రాంపురమే. తండ్రి వైపు, అత్తగారి వైపు కలిపి 4,000 ఎకరాల ఆస్తి ఉంది. అయితే భీమిరెడ్డి సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. ఎన్టీఆర్కు సన్నిహితులు. రాజకీయాల్లోకి రాకముందు ఎన్టీఆర్ అనంతపురం ప్రాంతానికి వస్తే భీమిరెడ్డి కారులోనే తిరిగేవారని స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక పెద్ద కుమారుడు శివరామిరెడ్డి మొదటి నుంచి ఉరవకొండ నుంచి రాజకీయం చేశారు. వెంకట్రామిరెడ్డి గుంతకల్లో రైల్వే వర్కులు చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. సాయి ప్రసాద్ రెడ్డి ఆదోనిలోను, బాలనాగిరెడ్డి, సీతారామిరెడ్డి మంత్రాలయంలో స్థిరపడ్డారు. అన్నదమ్ముల్లో ఎవరి రాజకీయం వారిది. తండ్రి భీమిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద కొడుకు శివరామిరెడ్డి కాంగ్రెస్లోనే ఉండేవారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఎమ్మిగనూరు నియోజకవర్గం చీలి మంత్రాలయం కొత్తగా నియోజకవర్గం ఏర్పడడం, దీంతో బాలనాగిరెడ్డికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కింది. బాలనాగిరెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత బేవి మోహన్ రెడ్డి అనుచరులుగా ఉండేవాళ్ళు. 2009లో బాలనాగిరెడ్డికి మంత్రాలయం టీడీపీ టికెట్ ఇప్పించింది బేవి మోహన్ రెడ్డిని. కానీ ఎన్నికలు అయిన 3 నెలల్లోనే బాలనాగిరెడ్డి కాంగ్రెస్లో చేరాడు. అన్ని ఎమ్మెల్యే సీట్లు మీ అన్నదమ్ములకేనా అంటే ఇంకో 2 సీట్లు ఇచ్చినా ప్రజలు సంతోషంగా గెలిపిస్తారని చెప్పే బాలనాగిరెడ్డి భవిష్యత్తులో ఎమ్మిగనూరులో కూడా పోటీ చేయవచ్చనే ప్రచారం అయితే జరిగింది. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గాలి వీస్తున్న మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి విజయం సాధించారు. అయితే రాజకీయంగా పలు పార్టీ నేతలతో రాంపురం సోదరులు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవల మంత్రాలయం సందర్శించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, ప్రదీప్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రాలయం స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న బాలనాగిరెడ్డి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులను ప్రోటోకాల్ ప్రకారం కలిసి ఆహ్వానిస్తారని కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. డీకే శివకుమార్తో రాంపురం సోదరులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం నడుస్తోంది. ముగ్గురు సోదరులు ఎమ్మెల్యేలుగా గెలవడం పెద్ద విషయమే. వేరువేరు నియోజకవర్గాల్లో స్థానికేతరులన్న సమస్య రాకుండా రాజకీయం చేయడం మామూలు విషయం కాదు. కొత్తగా రాజకీయాలు నేర్చుకోవాలనుకునే నాయకులకు రాంపురం సోదరులను ఆదర్శంగా తీసుకోవాలని పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేస్తూ ఉన్నారు.